స్వచ్ఛతకు చిహ్నమైన వైట్ కలర్, ఆ వైట్ కలర్లో ఉన్న శంకు ఆకారాన్ని కలిగిన వైట్ శంకు పుష్పాలు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో నా టెర్రస్ గార్డెన్లో ఈ శంకు పుష్పాలు పూయటం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. శంకు పుష్పాలతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన ఈ శంకు పుష్పాలతో పూజ చేయటం అనేది నాకు డబుల్ హ్యాపీనెస్ అనిపిస్తుందండి. నా టెర్రస్ గార్డెన్లో ఇప్పుడు ఈ కాలంలో రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ శంకుపూల చెట్టు దేవుడికే కాదండి, మనిషికి కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు అన్నమాట. అసలు చెట్టు యొక్క ప్రతి ఒక్క పార్టు మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. రూట్సు, ఆకులు, పువ్వులు, కాడలు, కాయలు అన్నీ కూడా మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు అన్నమాట. మనిషికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఈ పువ్వులు నీళ్ళల్లో కాసిన మరగనిచ్చి వాటిల్లో తేనె వేసి పిల్లలకి పట్టించామంటే కనుక జ్ఞాపశక్తి పెరుగుతుందండి. ఈ ఆకులు మనం ఏవైనా కూరలు కానీ పప్పులు కానీ ఏవైనా చేసినప్పుడు ఈ ఆకుల్ని వాటిల్లో వేసి వండాము అంటే అది కూడా చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనం ఎప్పుడైనా కానీ ఆకులు కూరలు వండుకునేటప్పుడు అంటే ఆకుకూరలు వండుతాం కదండి, వాటిల్లో వేసేయచ్చు, పప్పులో వాటిల్లో కూడా వేయచ్చు అన్నమాట. చాలా జ్ఞాపశక్తి అనేది పెరుగుతుందండి. ఈ ఆకులు కూడా చాలా మంచిది. అంతేకాదండి, క్యాన్సర్ కణాలు పెరగకోకుండా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. వీటిల్లో క్యాన్సర్ కణాలని పెంచకుండా చేసే ఔషధ గుణాలు ఉన్నాయండి, జ్ఞాపశక్తి పెంచే ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదండి, ఈ పువ్వుల యొక్క పేస్టుని లేకపోతే పొడి చేసి వాటిని కానీ మనకి ఫేస్ క్రీముల్లో రోజ్ వాటర్లో వాటిల్లో కలిపి ఫేస్కి అప్లై చేస్తే మృత కణాలు పెరగకోకుండా చక్కగా గ్లో అనేది వస్తుందన్నమాట. ఫేషియల్కి బాగా పనిచేస్తుంది, హెయిర్కి పనిచేస్తుంది, అన్ని విధాలా కూడా బాగా చాలా చాలా బాగా పనిచేస్తాయండి. ఇవి కాయలండి, కాయలు ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కాయలు పెరగకోకుండా కనుక మనం ఎప్పటికప్పుడే కోసేసుకుంటూ ఉంటే కనుక పూజకి పూలు బాగా వస్తాయండి. ఈ కాయలు అనేవి పెరగనివ్వకూడదు అన్నమాట. కాయలు పెరగకోకుండా ముందు ఎప్పటికప్పుడే కోసేసుకుంటే పూలు బాగా వస్తాయి.